ఇట్లా తీసుకుని అట్లా నువ్వు నన్ను మీద పడకి వచ్చింది తుఫాన్ లాగా. ఫ్రెష్గా ఉంది. బాగుందా? పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, thumbnailలో చూసారు కదండి, ముసురువాన్లో మసాలా వడలు. మసాలా వడలు అనగానే మనం శనగపప్పు అన్ని మిక్స్ పప్పు కలిపి చేస్తాం కదండి, అట్లా కాకుండా ఒట్టి మినపప్పుతో ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. అయితే ఇక్కడ ఇదిగోండి, ఇట్లా పట్టుపప్పు పోసుకోవాలి. మీకు అంత ఓపిక ఉండదు పట్టుపప్పు కడుక్కోవడానికి అనుకుంటే డైరెక్ట్గా చాయ్ మినపప్పు అయినా పోసుకోవచ్చు అనమాట, అది మీ చాయిస్. ఇక్కడైతే ఏంటంటే ముందు ఈ పొట్టు తీసుకోవాలి కదండి. నేను ఇక్కడ 1/2 కేజీ మినపప్పు పోసాను, ఒక 4-5 గంటలు నానాలన్నమాట. నేను 1/2 కేజీ మినపప్పు కొలత చెప్తానండి, ఇంకా అది మీ ఇష్టం, మీరు ఎలా వేసుకుంటారు అనేది మీ చాయిస్. మొత్తం పొట్టు అంతా క్లీన్ చేసాను, పర్లేదు. ఈ పళంగా అయినా అంటే మంచిగా జాలి గిన్నెలోకి వేసుకొని కడిగేసుకొని ఇట్లా పొట్టుతోటి కూడా వేసుకుంటారండి కొంతమంది. నేనైతే సగం తీసేసి సగం ఉంచి వేస్తాను అన్నమాట. ఈ నీళ్ళు మళ్ళీ మనం వాటర్ ఏమో మొక్కలకు పోసుకోవచ్చు, పొట్టేమో ఎరువులోకి వేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఒక 4-5 సార్లు మంచిగా సగం పైన పొట్టుపోయేటట్టుగా కడిగేసుకోవాలండి. ఇంతకుముందు అయితే ఎంతో ఓపికగా గారెలకైనా దేనికైనా ఇడ్లీకైనా దోశలకైనా అన్నిటికీ ఇట్లా పొట్టుపప్పే వాడేవాళ్ళు. అంటే మా పెళ్ళైనా కూడా చాలా వరకు మా అత్తయ్య ఏంటి అమ్మాళ్ళు అయితే ఇంకా అసలు అమ్మున్నాళ్ళు పొట్టుపప్పే వాడేదనుకోండి. అత్తయ్య ఏంటంటే తను చేయగలిగిన రోజులు పొట్టుపప్పే వాడేవాళ్ళు అనమాట. ఇంకా తర్వాత చేసుకోలేక చాయ్ మినపప్పు మినప గుళ్ళు వాడేవాళ్ళు అనమాట. ఒకసారి దగ్గర చూపిస్తానండి మీకు, నేను ఏ స్టేజ్కి వచ్చినాక ఆపేస్తాను అనేది, పొట్టు తీయటం ఆపేస్తాను అనేది. ఏమండి, వంట చేసేటప్పుడు వంటగది కాస్త అటు ఇటుగా అవ్వకుండా ఎట్లా ఉంటుంది, చేతమ్మట తుడుచుకుంటూ ఉండాలి అంతే. అందులో మాది మరీ వైట్ కౌంటర్ కదా, ఇంకెప్పుడు ఇదే పని. ఇదిగోండి, నేనైతే ఇట్లా కొంచెం సగం పోయే వరకు కడిగేసి ఇంకా అలా ఉంచేస్తాను, అంటే పొట్టు తీయకుండా మిగిలింది ఉంచేస్తాను. కానీ ఇందులో వాటర్ మనం తెల్లగా వచ్చేసరికి శుభ్రంగా కడుక్కోవాలండి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇదిగోండి, ఇట్లా జాలి గిన్నె పెట్టుకొని దానిలోకి పప్పు వేసేసి ట్యాప్ కిందకి పెట్టేస్తాను అన్నమాట. 2-3 లీటర్స్ వాటర్ అలా పోస్తామనుకోండి చక్కగా. నేను మళ్ళీ కింద గిన్నె ఎందుకు పెట్టానంటే ఆ వాటర్ మళ్ళీ మొక్కలు పోసేయచ్చు అని పెట్టాను. ఇప్పుడు వర్షాకాలం అనుకోండి, మొక్కలకు వాస్తవంగా నీళ్ళు అవసరం లేదు. ఇటు పెద్ద మొక్కలు ఉన్నాయి, దాంట్లో పోసేస్తాను అనమాట. బియ్యం కడిగిన నీళ్ళు, ఇట్లా పప్పు కడిగిన నీళ్ళు మొక్కలకు మంచిది. ఇట్లా నీళ్ళు మంచిగా వైట్ కలర్లో వచ్చే వరకు మనం ఒకసారి అట్లా శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఈ పొట్టు ఉంచినా ఇబ్బంది ఏమి ఉండదు, మంచిది హెల్త్కి. ఈ వాటర్ అంతా మనకు ఒక చుక్క కూడా లేకుండా మనం వాడకట్టుకోవాలన్నమాట. అంటే జల్లెడికేసి పెట్టుకోవాలి. ఈ లోపల మిగిలిన పనులు చేసుకుంటే నీళ్ళు కారిపోతాయి. నీళ్ళు కారిపోయే లోపలండి మనము ఇది చూస్తున్నారు కదా, నేను 1/2 కేజీ తీసుకున్నాను, దానికి సరిపోను ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజువి సన్నగా చాప్ చేసుకోవాలి. మొన్న వీడియోలో లైటింగ్ చాలా తక్కువ ఉందని పెట్టారండి, నాకు కూడా అర్థం కాలేదు ఎందుకనేది. ఎప్పుడు వేసినట్టు ఇంట్లో అంటే మాకేమి సపరేట్గా దీనికోసం లైట్స్ పెట్టించడం అట్లా ఏమి ఉండదండి. మామూలుగా కిచెన్లో ఉన్న లైటింగ్ తోటే చేస్తాను. మరి ఎప్పుడు అలాగే చేస్తారు, మరి ఎందుకు అయిందో నాకు కూడా అర్థం కాలేదు. ఉల్లిపాయ ఎక్కువ అనిపిస్తుంది, మనం కొంచెం ఉంచేసుకుంటే సరిపోద్దండి. ఎక్కువ వేసినా కానీ ఏంటంటే పిండి నీరు అయిపోద్ది. 1/2 కేజీ అని చెప్పాను కదా నేను,
తీసుకుంది మినపప్పు, దానికి ఇక్కడ ఒక 7-8 పచ్చిమిర్చి. అస్సలు కారం లేవండి, మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి, మేము కొంచెం ఘాటు తింటాము. ఒక 5-6 ఎండుమిర్చి. ఇదిగోండి ఇవి ఒక స్పూను ధనియాలు, అలాగే ఒక 10 మిరియాలు. ఇదిగోండి ఇంత సైజు అల్లం ముక్క. ఇవి జీలకర్ర. సో ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలండి ముందు. ఇదిగోండి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. కొంచెం మరీ పేస్ట్ లాగా ఏం అవసరం లేదు, దీనిలోనే లేదంటే పప్పు వేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు, ఇంకా అది మన చాయిస్. నేను చిన్న జార్లో వేస్తున్నాను కదండి, అందుకని ఇది పక్కకు తీసి పెట్టుకున్నాను. పెద్ద జార్లో అయితే మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే దీనిలోకి కొంచెం ఉప్పు వేసుకుని, ఏ వాయి చూసి సరిపడా తక్కువ వేసుకోండి, మళ్ళీ కావాలంటే మెత్తన ఉప్పు వేసుకోవచ్చు. ఇందులోది మనం కొంచెం ఇంత పప్పు తీసి పక్కన పెట్టుకోవాలండి, గ్రైండ్ చేసుకోకుండా విడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. మనం అస్సలు వాటర్ వేయొద్దండి, పిండి గట్టిగా ఉండాలి. మనం ఉల్లిపాయ వేస్తాం కనుక లేదని నీరు వచ్చేస్తుంది. ఇదిగోండి పిండి అయితే మిక్సీలో మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇట్లా గట్టిగా ఉండాలి, మనకి పప్పుగా ఉండొద్దు కానీ జారుడుగా ఉండొద్దు. దీనిలోకి మనం తీసి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చూస్తున్నారండి, అసలు వాటర్ అనేది లేదు. సో కొంచెం ముందుగానే మనం కట్ చేసేసుకుని పెట్టుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసానండి. అలాగే ఉల్లిపాయ నాకు ఎందుకో కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది, అందుకని ఇదిగోండి ఈ మాత్రం ఉంచేసాను. ఒక వాయి వేసినాక చూసి వేస్తాను. చూసారా, మనకి ఇట్లా గట్టిగా ఉండాలన్నమాట ఉల్లిపాయ వేసినాక, లేదంటే నీరు వచ్చేస్తుంది. తెలిసిందే కదా, ఉప్పు తగిలింది అనుకోండి ఉల్లిపాయకి వాటర్ వచ్చేస్తుంది. మనం ఒకసారి పిండి ప్రతి వాయిలను కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఏంటంటే మిక్సీ ఈజీగా తిరుగుద్ది. పిండి ఒకసారి చెక్ చేసుకోవాలండి, ఉప్పు పడద్దు అనిపిస్తే కొంచెం వేసుకోవాలి. కరెక్ట్గా ఉన్నాయి నాకైతే, కానీ ఈ ఉల్లిపాయ మొత్తం పడుతుంది అనిపిస్తుంది, వేసేస్తున్నాను. మరీ ఉల్లిపాయ ముక్కలు తగిలినా బాగోవండి, అలానే తక్కువ వేసినా బాగోదు. మనం చూసి, నేను చెప్పానని కాదు, 2 ఉల్లిపాయలు అన్నానని చిన్నవి అలా తీసుకోవద్దు మీరు. ఇది పిండి రెడీ అయిపోయింది. ఇంకా పిండి కొద్దిగా తీసుకునండి. మనం చేతి మీద చేసే కంటే ఈ కొంచెం పలచగా వేసుకోవాలి. అవసరమైతే కొంచెం తడి చేసుకుంటూ, గారెలాగా కాదండి, కొంచెం పలచగా వేసుకోవాలి. చూసారా, ఇట్లా మధ్యలో కన్నం పెట్టడం మర్చిపోకండి, లేదంటే క్రంచీగా రావు. నేను ఈ లోపల ఇందాకే ఆయిల్ పెట్టేసుకున్నానండి, ఆయిల్ వేడెక్కింది. మీకు ఇట్లా తడి క్లాత్ మీద కుదరట్లేదు అంటే ప్లాస్టిక్ ఇది తీసుకోండి, మీ ఇష్టం అది. కానీ వెంటనే వేయొద్దు, అది వెంటనే కదిలించొద్దు, వేసినా పర్లేదు. కానీ ఆయిల్ వేడెక్కినాక వేయాలండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఏంటంటే క్రంచీగా వస్తాయి. మీకు మెత్తగా కావాలి అనుకుంటే అట్లా అవసరం లేదు, కానీ వడలు క్రంచీగా ఉంటే బాగుంటాయి కదా. అలసంద పప్పులు ఎంతమంది ట్రై చేశారు? ఎవరో కామెంట్ పెట్టారండి, మీకు ఎలా తెలియదు ఇప్పటి వరకు, మీ ఊరు పక్కనే మా ఊరు అని చెప్పి. వాస్తవంగా అండి, అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు కదా. నాకేంటంటే మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారో అవే తెలుసు ఎక్కువ, లేదంటే ఎవరి దగ్గరనే ఏదైనా విన్నా చూసినా అది నేను ట్రై చేస్తాను. నాకు నచ్చింది అనుకోండి మీకు చెప్తా, అంతే. మనం పప్పులు తర్వాత కలుపుకోవటం మూలంగా ఏంటంటే క్రంచీగా వస్తాయి. గారెలకు కూడా అండి, మీకు క్రంచీగా కావాలనుకుంటే కొంచెం తీసి పక్కన పెట్టుకుని లాస్ట్లో యాడ్ చేసుకుంటే చక్కగా, కాకపోతే వేడిగా తిన్నప్పుడు బాగుంటాయి అన్నమాట, ఆరిపోయిన దానికంటే. అరే, నాకు ఇక్కడ కెమెరా అడ్డం ఉండటంతో ప్రాబ్లం అయిపోద్ది. జారవే కిందకి. పాపం అది అట్లాగే గుద్దాయేమో.
ఆయిల్ ఎక్కువ వేడున్నప్పుడు ఎక్కువ ఎక్స్పెరిమెంట్లు చేయకూడదండి. ఇప్పుడు దీన్ని ఫోర్స్ఫుల్గా మనం కిందకి ఇట్లా అన్నాం అనుకోండి, మూగుడు కదిలే అవకాశం ఉంటుంది. సో దాన్ని అలాగే వదిలేద్దాం. మనం చక్కగా ఈ కలర్లో వచ్చినాక తీసుకోవాలండి. ఎప్పుడైనా వడలు కానీ ఏది చేసుకున్న డీప్ ఫ్రై ఐటము మనం బెజ్జాల గిన్నెలో వేసుకోవాలి కంపల్సరీగా. అప్పుడు మనకి కింద నుంచి ఎయిర్ పాస్ అయిపోద్ది కనుక తేమ రాదు, చక్కగా అట్లాగే ఉంటాయండి కరకరలాడుతూ. ఇంకా అన్నీ మనం ఇలా చేసేసుకోవాలి. నువ్వు జాగ్రత్త బంగారు. చూసారా కదులుతుంది, నాకు అదే భయం. ఇంకొంచెం కాలాలి. ఒక పక్కన వర్షం, బయట జోరున వాన పడుతుంది అన్నమాట. 3 రోజుల నుంచి ముసురు వానలాగా పట్టింది. అందుకే ముసురు వానలో మసాలా వడలు. ఇది వాస్తవంగా నైట్ టైం డీప్ ఫ్రై ఐటమ్ తినకూడదు, కానీ ఇవాళ సరదాగా చేసుకున్నాం అన్నమాట. సో బిహైండ్ ద సీన్స్ ఇది వెనక ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కూర్చుంటుంది ప్రశాంతంగా, అంటే ఇట్స్ అ గుడ్ థింగ్. ఒక బిహైండ్ ద సీన్స్ ఇది కూడా జరుగుతుంది అనమాట. ఇట్లా తీసుకుని అట్లా నువ్వు నన్ను మీద పడకి వచ్చింది తుఫాన్ లాగా షాప్ నుంచి. నేను యాక్చువల్గా అనుకున్నానండి ఇంగారు వచ్చే లోపల అన్నీ కంప్లీట్ చేసేసి అమెజాన్ ప్రైమ్లో మూవీ కూడా స్టార్ట్ చేసి ఉంచాలి అని చెప్పి. మూవీ చూసే ఒప్పుకు నాకు లేదు, నేను వెళ్ళి బొజ్జుని పోతాను. అదేదో బాగుందంటమ్మా, ఉప్పు కప్పు రంబు. ఎప్పుడైనా చూద్దామమ్మా, నాకు అస్సలు ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ చేసింది అంతా పాపం అండి. అసలు వీళ్ళందరూ మామూలుగా కష్టపడట్లేదు అనమాట. మొత్తం టీం అంతా, నాట్ ఓన్లీ కాల్స్ మెసేజ్ పాపం చుట్టాల పని మెయిన్. అంటే ఏంటో అనుకున్నారు ప్యాకింగ్లు. అంటే శారీస్లా కాదు కదండి, ఆన్లైన్ పంపించాలంటే బబుల్ ర్యాప్ చేయాలి, స్టఫ్ నింపాలి, ఇట్లా చాలా కథలు ఉంటాయి కదా. వాళ్ళు 3 మెంబర్స్ కంటిన్యూస్గా చేస్తున్నా కానీ కంప్లీట్ అవ్వట్లేదంట. ఇప్పుడు 6 US ప్యాకింగ్స్ ఉన్నాయంట. సర్లే ఇప్పుడు ఆ స్టోరీ అంత ఎందుకు కానీ రెసిపీలో బాగుందా లౌడ్ చాలా. అంటే అట్లీస్ట్ బయట నుంచి ఇప్పుడే వచ్చాను, వాన పడుతుంది, అంటే లైట్గా డ్రిజిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ముసురు వానలో నీకు తెలుసా తమ్నేల్ ఏంటో? ముసురు వానలో మసాలా వడ. అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇది మీరు ప్రసాదానికి చేసుకోవాలంటే అండి, ఇందులో ఉల్లిపాయలు తీసేసి మిరియాల క్వాంటిటీ కొంచెం పెంచుకోవాలన్నమాట. అది ఎందుకు సునీత గారు అంత కారం వేసాం కదా, మళ్ళీ మిరియాలు ఎందుకు అనమాకండి, కొంచెం బాగుంటుంది. కొత్తిమీర వేసుకోండి ఎక్కువ, అప్పుడు ప్రసాదం చేస్తే కనుక. ప్రసాదానికి చేస్తే లేదంటే ఒక పని చేయొచ్చు. అంటే మనం యూజువల్గా ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు కాకుండా పండగలకైతే ఉల్లిపాయ తింటాం కదండి, తినని వాళ్ళ సంగతి. దేవుడి దగ్గరికి ఒక కసం తీసేసి పెట్టేసుకుని మిగిలిన దాంట్లో ఉల్లిపాయ కలుపుకోవచ్చు. ఉపవాసాలు అవి ఉన్న రోజునంటే ఉల్లిపాయ తినమనుకోండి, అది ఇంకా మీ ఇంట్లో పద్ధతిని బట్టి, అది సింపుల్గా. సో మా మసాలా వడలు రెడీ అయిపోయినాయండి. మా మేడం గారు ఆల్రెడీ ఒక 2-3 తినేశారు. సో దీనికి కాంబినేషను అసలు ఏం అవసరం లేదండి, మీ పిల్లల చాయిస్ని బట్టి. మా సంజమ్ అయితే కెచప్తో తింటుంది, ఇంకా మాకు అల్లపచ్చడి కానీ మామిడికాయ పులుసు కానీ కాంబినేషన్తో తినటం ఇష్టం. అది మీ చాయిస్, మీకు ఎలా తినటం ఇష్టం అనేది కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది చెప్పండి. బయట అట్లా వాన పడుతుంటే హెల్దీనా కాదా ఇన్ని ఆలోచించకండి, ఉన్నది చిన్న జీవితం, చక్కగా ఎంజాయ్ చేయండి. ఏమంటారు? అది సో అంటే అట్లా అని చెత్త తిన్నామండి మేము. బయట ఫుడ్ అయితే మా ఇంట్లోకి అసలు రానే రాదు. ర్యాపిడోలు, అది ర్యాపిడో కాదు ఏమంటారమ్మా అది, జొమాటోలు, స్విగ్గీలు, అసలు మా ఇంటికి ఒక్కసారి కూడా ఆర్డర్ పెట్టాం. ఒకసారి దేవా ఏదో ఆడు సంజం బర్త్డేకో ఏదో అట్లా ఏదైనా కేక్లు ఆర్డర్ పెడితేనే తప్పించి అసలు బయట ఫుడ్ రాదండి. మహా అయితే బయట ఫుడ్ ఏమొస్తుంది, బిర్యానీ, అది కూడా రాదు. ఇక్కడ షాప్లో తింటాం అనమాట. అది లేదంటే బయటికి వెళ్ళి తింటాం, కానీ అట్లా మిగిలిన అన్ని విషయాల్లోనూ ఇంట్లో చేసుకుని చక్కగా శుభ్రంగా తింటాం. అది సో ట్రై చేసి చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.